జై కాపు కాపు జాతిలో పుట్టిన ముద్రగడ్డ పద్మనాభం లాంటి వ్యక్తి చాలా అరుదుగా లాంటి వాళ్ళు పుడతారు. అలాగనే వంగవీటి మోహన్ రంగ కాపు జాతికి దొరికిన వజ్రం. అలాగనే ముద్రగడ్డ పద్మనాభం గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి. ప్రజలకు ఎప్పుడు హాని తలపెట్టేవాడు కాదు. ఈ మధ్య కొన్ని సందర్భాలలో పుట్టిన కులాన్ని స్మరించి నేను రెడ్డిగా మారుసుకుంటాను అని అంటున్నావు. ఇప్పుడు కాపు జాతికి పుట్టినట్ట, నువ్వు రెడ్డికి పుట్టినట్ట, నువ్వు పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని నీ వల్లనే నేను విన్నాను ఒక వీడియో ద్వారా. నువ్వు ఏ రెడ్డికి పుట్టినవు? అసలు కిల్లంపూడిలో ఎవరన్నా రెడ్డిస్ ఉన్నారా? ఏమనంటే పవన్ కళ్యాణ్ ఓడియకుంటే రెడ్డి అంటుండవు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని ఆల్రెడీ చెప్పిండు. పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం రానివ్వలేదు. నాకు రాను కూడా రాదు. అతను ప్రజల మనిషి, అన్ని కులాలకు న్యాయం చేస్తానన్నాడు. ఒక కులానికి పవన్ కళ్యాణ్ని ఆస్వాదించడం కరెక్ట్ కాదు. నీ వరకు వస్తే నేను కాపు జాతి కాపు జాతి కాపు జాతి, నీ అమ్మ పూకుల జాతి లంజా కొడక. నువ్వు రెడ్డి మార్చుకుంటావు ఏమరా? ఎవరి మటకు పుట్టినవురా నువ్వు? ఎవరి మటకు పుట్టినావు చెప్పురా? ఎట్ట ఓడిస్తావురా? ప్రజల మనిషి అంటుండర్రా. కాపులై 90,000 ఉంటుంటే కాపు జాతి మనిషి అనడం లేదురా. ప్రజల మనిషి నా జాతితో సహా అందరినీ అనుకుంటున్నాం రా. కింగ్ మేకర్ ఇది వంగవీటి మోహన్ రంగ తర్వాత నిన్ను అనుకున్నావు. నువ్వు రెడ్డికి పుట్టినా అన్నావు. నిన్ను దోషేసినాం పక్కకు. ఒక పవన్ కళ్యాణ్ విమర్శించడానికి లంచాలు ఎంత తీసుకున్నావురా? రే, మాట్లాడే మాట మేధావులు. నువ్వు మేధావివారా? చిల్లర సేట్లాలు చేసి చిల్లర నా కొడుకు అయిపోయినావు. ఆ జనం ఎందుకు వచ్చిండ్రో నీకు? కాపు జాతికి లీడర్ అనుకున్నాం. కాపు జాతిని హింసించే 23 పులికేసి ఒక సినిమా ఉందిరా తమిళ స్థాయిలో. అలాంటి హింసించేటివి రే నీ బతుకులో నా మొడ్డ ఏమీ చేయలేవు. కాపు జాతిలో నువ్వు కాపు జాతి కాదని నీ నోటితోనే రెడ్డి అని ఒప్పుకున్నావు, పద్మనాభ రెడ్డి అని. ఒక పవన్ కళ్యాణ్ ఓడిపిస్తే నేను రెడ్డిని అయిపోతాను అంటున్నావు. ఓడిపోకుంటే నువ్వు ఏ రకంగా రెడ్డి అవుతావు? సరే, క్రాసింగ్ ఏమైనా జరిగిందా? ప్రజలకు రెడ్డి అనే పేరు మార్చుకుంటా అంటే క్రాసింగ్ జరిగింది. ఆ జరిగిన విశేషాలు ఏందో, నీ ఫ్యామిలీ విశేషాలేమో బయట పెట్టవని 2 చేతులు జోడించి పద్మనాభం గారికి మనవి చేసుకుంటున్నాను.